పరీక్షా పే చర్చ 2025 ఈ కార్యక్రమానికి సంబంధించి అందరూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో దాని గురించి మనం ఈరోజు వీడియోలో ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి ఇన్నోవేట్ ఇండియా 1.mygovernment.in. ఈ సైట్ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అని గూగుల్లో టైప్ చేయగానే మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ హోమ్ స్క్రీన్ కూడా పరీక్షా పే చర్చ 2025 అని చెప్పేసి మెనూ బార్ కూడా మనకి ఇలా డిస్ప్లే అవుతూ ఉంటుంది. అయితే కింద పార్టిసిపేట్ నవ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ పార్టిసిపేట్ నవ్ అనే ఆప్షన్ మీద మనం ఒకసారి ప్రెస్ చేయాలి. ఈ పార్టిసిపేట్ నవ్ అనే దాని మీద మనం ఒకసారి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే స్క్రీన్ కొంచెం కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే స్క్రీన్ ఇలా కనబడుతుంది. ఈ పార్టిసిపేట్ యాజ్ అని చెప్పేసి ఇక్కడ 4 రకాలుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసరికి స్టూడెంట్ సెల్ఫ్ పార్టిసిపేషన్ వచ్చేసరికి క్లాసెస్ 6 నుంచి 10th క్లాస్ వరకు, అంటే 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా వాళ్ళంతా వాళ్ళ మొబైల్లో, అంటే పేరెంట్ యొక్క మొబైల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనమాట. అలా కాకుండా స్టూడెంట్ పార్టిసిపేషన్ త్రూ టీచర్స్ లాగిన్, మొబైల్ ఫోన్ లేనటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 6th నుంచి 12th క్లాస్ వరకు, అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఇంటర్నెట్ యాక్సెస్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఈ 3 లేని వాళ్ళు టీచర్ యొక్క లాగిన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. తర్వాత వచ్చేసరికి స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్ వీళ్ళు ముగ్గురు కూడా దీనిలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇప్పుడు టీచర్స్ వచ్చేసరికి ఇక్కడ టీచర్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ టీచర్ కింద ఉన్నటువంటి క్లిక్ టు పార్టిసిపేట్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి టీచర్ పార్టిసిపేషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పేరెంట్స్ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని పరీక్ష పే చర్చ భాగంగా మనం క్వశ్చన్స్ అడగొచ్చు. స్టూడెంటు, టీచరు, పేరెంట్ వీటిలో క్వశ్చన్లో ఉంచి మనం ఏవైతే క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నామో వాటిలోంచి ఫిల్టర్ చేసి బెస్ట్ క్వశ్చన్ అన్నదాన్ని వాళ్ళకి ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పేరెంట్ వచ్చేసరికి ఫర్ పేరెంట్స్ ఆఫ్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, ఎవరు పిల్లలైతే 6th నుంచి 12th క్లాస్ వరకు వెళ్తున్నారో చదువుకోవడానికి ఆ కన్సర్న్ పేరెంట్స్ కూడా ఈ ప్రోగ్రాంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. సో క్లిక్ టు పార్టిసిపేట్ అనే ఆప్షన్ ద్వారా పేరెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అంటే సెల్ఫ్ పార్టిసిపేషన్, ఇంట్లో మొబైల్ ద్వారాను, టీచర్ యొక్క రిజిస్ట్రేషన్, ఈ రెండు చూద్దాము. ముందుగా ఏదైనా సరే రిజిస్ట్రేషన్, స్టూడెంట్ సెల్ఫ్ పార్టిసిపేషన్ కావచ్చు, స్టూడెంట్ పార్టిసిపేషన్ త్రూ టీచర్ లాగిన్ కావచ్చు, టీచర్ పార్టిసిపేషన్ కావచ్చు, పేరెంట్ పార్టిసిపేషన్ కావచ్చు, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అన్నిటికీ ఒకటే అనమాట. ఫస్ట్ వచ్చేసరికి స్టూడెంట్ సెల్ఫ్ పార్టిసిపేషన్ చూద్దాం. క్లిక్ టు పార్టిసిపేట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే మనకి ఫుల్ నేము, మొబైల్ నెంబర్ అడుగుతుంది. స్టూడెంట్ యొక్క ఫుల్ నేము, మొబైల్ నెంబర్ ఇచ్చేసి లాగిన్ విత్ ఓటీపీ అనే ఆప్షన్ ప్రెస్ చేయాలి. మనం ఇచ్చిన మొబైల్ నెంబర్కి లేదా ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అయినా ఇవ్వచ్చు, ఈమెయిల్ ఐడి అయినా ఇవ్వచ్చు. దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి ముందుగా మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ విత్ ఓటీపీ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే ఇట్లా ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కింద ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ఇప్పుడు డైరెక్ట్గా పార్టిసిపేట్ యాజ్ స్టూడెంట్ అని చెప్పేసి ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది, సెల్ఫ్ అని చెప్పేసి. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మ్యాండటరీ ఫీల్డ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఎంటర్ చేయాలి. అవేంటో ఒక 1 by 1 చూద్దాము. ఫస్ట్ స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేయాలి, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి పేరెంట్స్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి, ప్రజెంట్ చదువుతున్నటువంటి క్లాసు, అడ్రస్సు, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద పేరెంట్. తర్వాత ఇక్కడే పక్కనే మనకి లాస్ట్ నేమ్, ఇది ఇందాక ఏదైతే మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యామో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. స్కూల్ డీటెయిల్స్ వచ్చేసరికి స్కూల్ నేమ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ బోర్డు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ సిబిఎస్ఈనా లేకపోతే మనకి స్టేట్ బోర్డా ఇవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి అన్నమాట. అవి సెలెక్ట్ చేసుకుంటాము.
కంట్రీ ఆటోమేటిక్గా వస్తుంది, స్టేట్ వస్తుంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి మన డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి, పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ యాక్టివిటీ అని చెప్పేసి ఒక 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రతిదానికి కూడా మల్టిపుల్ చాయిస్ ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో ఒక్కొక్క సూటబుల్ అయిన దాన్ని సెలెక్ట్ చేసుకొని క్వశ్చన్ 2 పిఎంని మనం అడగాలి అనుకుంటున్నటువంటి క్వశ్చన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మనం అడగాలనుకుంటున్నటువంటి క్వశ్చన్ని మన చాయిస్కి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎలాంటివి స్కిల్స్ కావచ్చు, ఎగ్జామ్ ప్రిపరేషన్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, కెరీర్ గైడెన్స్ కావచ్చు. వుడ్ లైక్ టు ఆస్క్ ద ప్రైమ్ మినిస్టర్ నాట్ మోర్ దాన్ 500 క్యారెక్టర్స్ ఎంచుకుంటా అనమాట. ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పార్టిసిపేట్ యాజ్ టీచర్ అది చూద్దాము. సేమ్ అది కూడా వచ్చేసరికి ఫస్ట్ టీచర్ నేమ్ ఎంటర్ చేయాలి, లాస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, జెండర్ సెలెక్ట్ చేసుకుంటాము, డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకుంటాము, సబ్జెక్ట్ స్టార్ట్, ఏవైతే సబ్జెక్టులు మనం బోధిస్తున్నామో ఆ సబ్జెక్టులు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దీని మీద ప్రెస్ చేస్తే ఇలా సబ్జెక్ట్స్ వస్తాయి. అప్పుడు ఓకే ప్రెస్ చేస్తే సరిపోతుంది. స్కూల్ డీటెయిల్స్, ఏ స్కూల్లో అయితే మనం వర్క్ చేస్తామో ఆ స్కూల్ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత బోర్డు, స్టేట్ బోర్డా లేకపోతే బోర్డు సెలెక్ట్ చేసుకుంటే బోర్డు వస్తుంది. తర్వాత కన్సర్న్ స్కూల్ యొక్క అడ్రస్సు, కంట్రీ ఆటోమేటిక్గా వస్తుంది. స్టేట్ సెలెక్ట్ చేసుకుంటాము, డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ పిన్ కోడ్ ఎంటర్ చేస్తాము. ఇక్కడ యాక్టివిటీ వచ్చేసరికి సేమ్ మళ్ళీ ఇక్కడ ఒక 5 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో దానికి సరైనటువంటి రెస్పాన్స్ని సెలెక్ట్ చేసుకొని క్వశ్చన్ 2 PM ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మనం అడగాలనుకున్న క్వశ్చన్ పేయింగ్కి సంబంధించి లైఫ్ స్కిల్స్, ఎగ్జామ్ ప్రిపరేషను, స్ట్రెస్, కెరీర్ గైడెన్స్కి సంబంధించి 500 క్యారెక్టర్స్ మించకుండా క్వశ్చన్ ఇక్కడ మనం టైప్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ ద్వారా సబ్మిట్ చేస్తే మనకి డేటా అనేది, అంటే రిజిస్ట్రేషన్, పరీక్షా పే చర్చలో మనకి రిజిస్ట్రేషన్ అనేది మనం కంప్లీట్ చేసినట్టు అవుతుంది. ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఎలా కనబడుతుందంటే, సబ్మిట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే మనకి ఇలా నోటిఫికేషన్ వస్తుంది, నో చేంజెస్ ఆర్ మోడిఫికేషన్స్ విల్ బీ పర్మిటెడ్ ఆఫ్టర్ సబ్మిషన్ అని చెప్పేసి. సో ఒకసారి సబ్మిట్ చేస్తే మళ్ళీ మనకి కరెక్షన్స్ ఉండవు. ఆర్ యూ షూర్ టు ప్రొసీడ్ అని చెప్పేసి ఓకే అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనకి ఇట్లా నోటిఫికేషన్ ఒకటి డిస్ప్లే అవుతుంది. దీనిలో వచ్చేసరికి పార్టిసిపేట్ యాజ్ స్టూడెంట్ సెల్ఫ్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ యువర్ అప్లికేషన్ ఇన్ పరీక్షా పే చర్చ 2025. ద సర్టిఫికేట్ విల్ బీ అవైలబుల్ ఫ్రమ్ 1st February 2025. అంటే రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందని చెప్పేసి. అట్లాగే దీనిలో పార్టిసిపేట్ చేసినట్టు మనకి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా వస్తుందన్నమాట. ఆ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆ ఆప్షన్ అనేది మనకి 1st February నుంచి కూడా అందుబాటులో ఉంటుంది అని చెప్పేసి ఇట్లా డిస్ప్లే అవుతుంది. అంటే పార్టిసిపేట్ యాజ్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఇది. మనం సేమ్ ఇందాక ఎలాగైతే పార్టిసిపేట్ యాజ్ టీచర్ అన్నప్పుడు పార్టిసిపేట్ యాజ్ టీచర్ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ పేరెంట్గా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు పార్టిసిపేట్ యాజ్ పేరెంట్ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది అనమాట. ఈ విధంగా 2025లో జరగబోయేటువంటి పరీక్షా పే చర్చ ఈ కార్యక్రమంలో స్టూడెంటు, టీచరు, పేరెంట్గా రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ చర్చా కార్యక్రమంలో మనం అడగాలి అనుకున్నటువంటి క్వశ్చన్ అడగవచ్చు.